నేను మీ నజీర్ మంచాల ఎర్లీ మార్నింగే లేచి పొలానికి అయితే రావడం జరిగింది. దాదాపు ఒక 1 వీక్ నుంచి అయితే పొలానికి రాలేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్ మీద హైదరాబాద్ అయితే వెళ్ళున్నా. ఈ 1 వీక్లో కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయితే జరిగినాయి ఇక్కడ పొలంలో. అవి ఏంటి అంటే మీకు చూపిస్తాను. బట్ బిఫోర్ దట్ మీకు నేను లాస్ట్ వీడియో ఒకసారి చేశాను కదా, సో ఆ వీడియోలో నేను ఏం చెప్పాను, ఈ సర్టెన్ పోర్షన్ ఏదైతే మీకు కనిపిస్తుందో హెవీ రైన్స్ కంటిన్యూస్గా ఒక 1 వీక్గా వర్షం పడింది మాకు అంతకుముందు. సో దాని దెబ్బకి మీరు చూస్తుంటే కొద్దిగా ఇక్కడ పొలం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఏమంటారు, ఎక్కువ నీళ్ళు నిలబడడం వల్ల మొక్క గ్రోత్ ఆ 1 వీక్ ఆ 10 days అయితే ఆగిపోవడం అయితే జరిగింది. అంటే కొద్దిగా స్లో అవ్వడం జరిగింది. అండ్ అక్కడక్కడ ఒక 2-3 చెట్లు చనిపోవడం కూడా జరిగింది. ఇంకో వారం రోజుల్లో, ఇంకో 3-4 రోజులు కంటిన్యూస్గా వర్షం పడింటే మాత్రం ఏమంటారు, ఆల్మోస్ట్ ఒక నాకు 500-600 చెట్లు చనిపోయావన్నమాట. సో ఆ అప్డేట్ లాస్ట్ది. సో దాని గురించి మేమేం చేసామంటే, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి ఉంటే అడిగాము. అంటే అప్పటికి కొన్ని మధ్యలో రోస్ మధ్యలో నేను మీకు రియర్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను. మధ్యలో ప్రతి వరుసలో కూడా ఇలా, ప్రతి వరుసలో కాదు, అక్కడక్కడ ఒక 4-5 చోట్ల ఇలా చేసాం మేము. బట్ ఏమైంది అంటే, ఆయన తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి ఇలా ప్రతి 4-5 వరుసలు కాకుండా ప్రతి వరుసలో కూడా ఇలా చేయండి. దాంతో ఒకవేళ హెవీగా రెయిన్ వచ్చినా కూడా చూస్తున్నారు కదా, మీకు వాటర్ అనేది ఇందులోంచి ఫ్లో అయిపోతాయి. ఇలా కొద్దిగా డౌన్ ఉంది ఇక్కడ. సో ఇటు నుంచి ఈ మెయిన్ వేస్ట్ వాటర్ ఏదైతే వెళ్తుందో అటు వెళ్ళిపోతుంది అన్నమాట. సో మొన్న వాటర్ నిలబడినప్పుడు ఇక్కడ ఒక మొక్క చనిపోయింది, చూస్తున్నారు కదా. కొన్ని చెట్లు ఇక్కడ అక్కడ కొద్దిగా డ్యామేజ్ అయినాయి. సో దీని ప్లేస్లో ఒకటి కొత్తగా రీప్లేస్ చేసాము. అది వేరు కుళ్ళిపోయినది అనమాట, ఎక్కువ వాటర్ ఇక్కడ నిలబడడంతో. సో అది ప్రజెంట్ సిచ్యువేషను. సో మధ్యలో ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మేము డ్రిప్ పెట్టాము. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా ఎక్సెస్ వాటర్ వస్తుంది. అంటే పైపులు లీకేజ్ వలనో లేకపోతే హోల్స్ పెద్ద కావడం వలన ఎక్సెస్ వాటర్ అయితే వస్తుంది. సో ఎక్కువ వాటర్ ఇప్పుడు ఇది ఇక్కడే స్టోర్ అయింది అనుకోండి, ఈ మొక్కలన్నిటికీ ప్రాబ్లమే అనమాట. సో మనం ఇలా సాళ్ళ మధ్యలో ఇలా చేసుకుంటే చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా వాటర్ అంతా ఈ వేలో అలా కిందకి వెళ్ళిపోతుంది. సో ఈవెన్ ఒకవేళ హెవీగా వర్షం వచ్చినా కూడా, ఇప్పుడు సపోజ్ ఈ పొలంలో వాటర్ నిలబడ్డాయి అనుకోండి, ఎక్కడ వెళ్ళడానికి స్కోప్ లేదు వాటర్, సో ఇక్కడే నిలబడిపోయినాయి వాటర్ అనుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న వాటరు ఇక్కడికి వస్తాయి, ఆ నీళ్ళు ఊరుతాయి అన్నమాట పొలంలోకి. సో అలా ఊరినప్పుడు కూడా మొక్కలు యొక్క వేళ్ళు కుళ్ళిపోవడం కానీ, చెట్లు చనిపోవడము, పూత రాలిపోవడం ఎక్కువ తడి వలన, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా జరగకుండా ఉండాలంటే ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి ప్రతి చోట. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో కూడా ఇక్కడ ఉంది, ఇవి కొద్దిగా చిన్నగా పెట్టుకున్నాము, చూస్తున్నారు కదా. అది ఇంత దారినా కానీ చాలు, వాటర్ ఆ రూట్ పట్టుకుని అలా వెళ్ళిపోతాయి. సో ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్ అయితే మెయింటైన్ చేయండి మీ పొలాల్లో కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము ఫస్ట్ టైం చేసినాం కాబట్టి వీ డోంట్ నో, ప్రతిదీ తెలుసుకుంటున్నాము. సో తెలుసుకుని చేయాల్సి వస్తుంది. సో మీరు కూడా ఒకవేళ పప్పాయి మీ పొలంలో సాగు చేస్తుంటే కాస్త ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇవి చిన్న విషయాలే, బట్ వీటి ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. దాంతోపాటు ఆయన కొన్ని మందులు కూడా సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మందులు అయితే స్ప్రే చేయడము, అలాగే డ్రిప్ ద్వారా కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ మన పొలం అయితే పూత మరియు కాయ స్టేజ్లో ఉంది. చూడండి, ఇప్పుడిప్పుడే లైట్గా కొత్తగా వచ్చిన పూత ఏదైతే ఉందో అది కాయలుగా మారుతూ ఉంది. సో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది
చెట్లకి మొక్కలకి సిమిలర్ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా. బట్ ఇది జస్ట్ ఇనిషియల్ స్టేజే, ఇంకా వీ హ్యావ్ టు టేక్ కేర్. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. చెట్టు కూడా ఆల్మోస్ట్ నా షోల్డర్ లెవెల్కి వచ్చేసింది. అంటే మీకు చూపిస్తాను కదా, ఆల్మోస్ట్ నా షోల్డర్ లెవెల్స్కి వచ్చేసినాయి. అదంతా ఒకటే కొద్దిగా డ్రాప్ అయినాయి మొక్కలు నీళ్ళు ఎక్కువగా నిలబడడం వల్ల. బట్ రెస్ట్ ఈజ్ ఆల్ గుడ్. ఇప్పుడే వచ్చాను నేను కూడా, అలా చూసుకొని ఓ రౌండ్ తిరిగేసి అయితే వెళ్తాను. బట్ ఇది ఈ వారం అప్డేటు. సో ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఆ లాస్ట్ అప్పుడు ఎక్కువగా కురిసిన వర్షాల వల్ల మొత్తం కలుపు అంతా ఉన్నదన్నమాట పొలంలో. సో అదంతా తీయించాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎద్దులతో క్లీనింగ్ అయితే చేయించలేకపోతాం దీంట్లో, ఎందుకంటే చెట్లు పెరిగిపోయినాయి కాబట్టి వీ నీడ్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. సో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూశాను నేను. ఇట్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ 30,000 40,000 మోస్ట్లీ. ఇఫ్ మనీ అరేంజ్ అయితే తెచ్చుకుందాము, లేదంటే నెక్స్ట్ సీజన్లో చూద్దాం. ప్రజెంట్ అయితే మాన్యువల్గా లేబర్స్ని పెట్టి అయితే కలుపు తీయించడం ఇవన్నీ జరుగుతుంది. చూస్తున్నారా పొలం నీట్గా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. మొన్న ఇలా లేదు, లాస్ట్ వీక్ నేను వచ్చినప్పుడు ఇలా లేదనమాట. మొత్తము ఎక్కడ చూసినా మొత్తం కలుపు 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 కలుపు, అర్థమైందా? సో అది ఈ వారం అప్డేట్. సో మందులు అవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాము, ఇంకా కొన్ని తెచ్చుకునే ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత కూడా ఈ వీక్లో స్ప్రే చేస్తే ఐ విల్ షేర్ యూ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ కూడా మీతో పంచుకుంటాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా, కొన్ని మొక్కలు అయితే మేము ఇలా కట్ చేసి పడేసినాము. ఎందుకు అంటే మనం నాటుకున్నప్పుడు ఏదైతే మనకు ఆ బ్యాగ్ వస్తుందో, కవర్ వస్తుందో, ఆ కవర్లో 2 మొక్కలు ఉంటాయి. సో ఆ 2 మొక్కలు ఉన్నప్పుడు అందులో 2 ఒకేసారి పెరగవు అనమాట. ఒకటి కొంచెం లేట్గా వస్తుంది. సో అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాటిని గుర్తించి కట్ చేసి, చూసినారా ఇక్కడ ఉంది. సో ఇది మెయిన్. ఇంకోటి, సో ఇలాంటిది కట్ చేసి పక్కన పడేయండి, ఓకేనా? సో ఇదొకటి. అండ్ ఆల్సో పొలంలో కొన్ని అక్కడక్కడ మేల్ చెట్లు అంటే మగ్గ చెట్లు ఉంటాయి. సో అవి కూడా ఐడెంటిఫై చేయండి. అవి కూడా పొలానికి చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్కువ కౌంట్లో ఉంటే వాటిని వేరే మొక్కలతో రీప్లేస్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ కూడా కట్ చేసి పడేసినాం మేము. డబల్ ఉన్నాయి, అర్థమైందా? సో వీటి వల్ల యూజ్ లేదనమాట, చెట్టు పెరగదు. అండ్ ఆల్సో మనకు ఎక్కువ ఈల్డ్ రాదు, పంట దిగుబడి రాదనమాట. చూడండి, ఆల్మోస్ట్ ప్రతి చోట అలానే చేసి పెట్టుకున్నాం. ఇది డౌన్ సైడ్ కాబట్టి ఇక్కడున్న మొక్కలకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ వాటర్ నిలబడడం వల్ల చెట్టు ఎదగలేదు అసలు ఇక్కడ. అండ్ ఆల్సో మీరు ఆకు చూస్తే కూడా ముదిరిపోయింది, అంతా పండాకు అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇలా ఈ రోలో మొత్తం అలాంటి చెట్లే ఉన్నాయి. చూడండి, చూస్తున్నారా? వీటికి పొలంలో ఉన్న యావరేజ్ మొక్కలకి అసలు ఏం సంబంధమే లేదు. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ అక్కడ మీకు ఆ కార్నర్ కనిపిస్తుంది కదా, ఆ కార్నర్లో బ్లాక్ అయిపోయింది అనమాట వాటర్. సో బ్లాక్ అయిపోవడం వల్ల ఏమైందంటే అదంతా వాటర్ ఇక్కడ వరకు నిలబడిపోయింది ఇలా, అర్థమైందా? సో ఇలా నిలబడిపోవడం వల్ల ఈ మొక్కలకైతే బాగా దెబ్బ పడింది. ఇక్కడ బతికిపోయినాయి ఇవన్నీ. నన్ను అడిగితే బతికిపోయినాయనే చెప్పాలి యాక్చువల్గా. చూడండి, ఇక్కడ కంప్లీట్గా అసలు ఏం లేవు. ఆల్మోస్ట్ కొన్ని చెట్లవి అక్కడక్కడ 2-3 చెట్లు చనిపోయినాయి కూడా. మనకు చెప్పాను కదా ఇంతకుముందు, అవి తీసేసి మిగతా మొక్కలు ఉంటే, ఎక్స్ట్రా మొక్కలు ఉంటే అవి నాటుకున్నాము. బట్ ఈ స్టేజ్లో ఇంకా నాటుకోవడం ఏమి ఉండదు, ఇంకా వదిలేయడమే ఇంకా.